వాక్య భాగము ఆదికాండము 32వ అధ్యాయం. మొదటి 2వ వచనం. యాకోబు తన త్రోవను వెళ్తుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొని యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటుకి మహనయము అని పేరు పెట్టెను. చాలు. ఇక్కడ యాకోబు మళ్ళీ తన త్రోవను వెళ్తా ఉన్నప్పుడు ఆయన ఎవరు ఎదుర్కొన్నారు? దేవదూతలు ఆయన ఎదుర్కొన్నట్లుగా మనం వాక్య భాగంలో చూస్తూ ఉన్నాము. యాకోబు వాళ్ళని చూసి ఇది దేవుని సేన అని చెప్పి ఆ ప్లేస్కి ఏమని పేరు పెడతా ఉన్నాడంటే మహానయుడు అని పేరు పెట్టాడు. మహానయుడు అంటే 2 సేనలు. లాస్ట్ టైం నేను యాకోబు కోసం చెప్పినప్పుడు ఎంతమంది విన్నారో నాకు తెలియదు. ఎవరైనా విన్నారంటే లాస్ట్ టైం నేను చెప్పిన మాట 27వ అధ్యాయంలో చూస్తే ఆదికాండము ఇస్సాకు మరి ఏశావుని ఆశీర్వదించాలనుకుంటా ఉంటాడు. దేవుని ప్రణాళికకు విరోధంగా దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? తల్లి గర్భంలో ఉండగానే యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఇస్సాకు ఏశావుని ఆశీర్వదించాలి అని అనుకుంటా ఉన్నాడు. కానీ ఆ బ్లెస్సింగ్స్ ఎవరు తీసుకున్నారు అంటే యాకోబు ఆ యొక్క బ్లెస్సింగ్స్ ని తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. 27వ అధ్యాయంలో ఏశావుని ఆశీర్వదిస్తామని పిలిస్తే యాకోబు వెళ్ళి ఆ యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత వాళ్ళ అన్న వచ్చి ఆశీర్వదించమన్నప్పుడు తండ్రి దగ్గర ఏ విధమైన ఆశీర్వాదము లేదు, ఒక్క ఆశీర్వాదం కూడా నా దగ్గర లేదా అని అడిగి చాలా కోపపడి తమ్ముడిని చంపేద్దామని అనుకున్నప్పుడు యాకోబు అక్కడి నుంచి పారిపోవటము జరుగుతాం. 27వ అధ్యాయం తర్వాత యాకోబు వెళ్ళిపోతా ఉన్నాడు. 29వ అధ్యాయం చూస్తే యాకోబు బయలుదేరి తూర్పు చరణ దేశమునకు వెళ్ళెను. సో యాకోబు తన తల్లిదండ్రుల దగ్గర నుంచి మరి వేరే ప్లేస్కి వెళ్ళిపోతా ఉన్నాడు. ఎటువైపు వెళ్తున్నాడు అంటే తూర్పు జనుల దేశం వైపు వెళ్ళిపోతా ఉన్నాడు. మరి 28లో ఆయనకి ఒక కళ వస్తుంది. ఆ కళలో దేవుడు అతనితో మాట్లాడి అతన్ని బలపరచడము జరుగుతుంది. ఆ కళలో ఆయన ఒక నిచ్చెన చూస్తాడు. ఆ నిచ్చెన తనతో కూడా ఉండేది అని ఆయన గ్రహిస్తూ ఉన్నాడు. అనుదిన జీవితంలో మరి తనని దర్శించిన దేవుడు తనతో కూడా ఉంటాడు అని యాకోబు ఏం చేయాలి? ఇప్పుడు నమ్మాలి. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉండి నేను నిన్ను ఆశీర్వదించి తిరిగి ఏం చేస్తానంటా ఉన్నాడు? తిరిగి తన తండ్రి దగ్గరికి మళ్ళీ తీసుకొస్తానంటున్నాడు. ఎప్పుడు తీసుకొస్తాడు? తనని ఆశీర్వదించిన తర్వాత చేతి కర్రతో మాత్రమే ఆశీర్వాదాలు తీసుకున్న యాకోబు మరి ఒక చేతి కర్రతో మాత్రమే తన తల్లిదండ్రుల దగ్గర నుంచి వెళ్ళిపోతా ఉన్నాడు. ఏమీ లేదు తన జీవితంలో. మరి ఒంటరి అయిపోయాడు. ఆశీర్వాదాలను తీసుకున్న తర్వాత ఒంటరిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అని లాస్ట్ మెసేజ్లో మనము నేర్చుకుంటా ఉన్నాము. సో దేవుడు యాకోబుని దర్శించిన తర్వాత దేవుడు యాకోబు జీవితంలో తన పనిని చేయటము స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. ఒంటరితనంలో యాకోబు ఎవరి మీద ఆధారపడతా ఉన్నాడు? ఇప్పుడు దేవుని మీద ఆధారపడాలి. అయితే తన జీవితంలో దేవుడు పని మొదలుపెట్టి దాన్ని కంప్లీట్ చేయాలి అని దేవుడు అనుకుంటా ఉన్నాడు. మరి ఆ బేతేలు అనుభవం తర్వాత యాకోబులో ఒక ధైర్యం వచ్చింది. అప్పుడు దాకా ఏముంది యాకోబులో? భయం అనేది ఉంది. ఏ భయంతో వెళ్ళిపోతా ఉన్నాడు? అన్న చంపేస్తాడేమో అనే భయంతో తన తల్లిదండ్రులను విడిచి పారిపోతా ఉన్నాడు. అప్పుడు దేవుడు ఆయన్ని దర్శించి ఆయన్ని బలపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆయన తన ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నాడు. ఎన్ని రోజులు తను మరి వేరే ప్రదేశంలో ఉండాలో తనకి తెలియదు. వాళ్ళ మమ్మీ చెప్తుంది, మరి మీ అన్నయ్య కోపము చల్లారే వరకు నువ్వు మా అన్నయ్య ఇంట్లోనే ఉండాలి. ఎప్పుడు చల్లారుతుంది అన్నయ్య కోపము? తెలియదు. సో అందుకని చాలా రోజులు యాకోబు అక్కడ ఉండాలి. 1 నెల అవ్వచ్చు, 2 నెలలు అవ్వచ్చు, లేకపోతే 1 సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు. మళ్ళీ యాకోబుని తీస్తే యాషోకి ఏమొస్తుంది? కోపం వస్తూ ఉంటుంది. సో అందుకని ఆయన కోపం తీరిపోయేదాకా యాకోబు ఎక్కడ ఉండాలి? రిబకా వాళ్ళ అన్నయ్య ఇంట్లోనే ఉండమని రిబకా చెప్పి పంపించేయటము జరుగుతుంది. సో ఇప్పుడు యాకోబు 29లో చూస్తే బయలుదేరి తూర్పు జనుల దేశానికి వెళ్తా ఉన్నాడు. తూర్పు జనుల
దేశం, తూర్పు వైపు ప్రయాణమయ్యి వెళ్తా ఉన్నాడు. ఇంకా మనకి ఆదికాండంలో చూస్తే తూర్పుగా ప్రయాణం చేసే వాళ్ళు మనకి ఎవరు కనపడతారంటే ఆదికాండం 4:16లో కయీను తూర్పు దేశం వైపు నోదు పట్టణానికి వెళ్ళిపోయినట్లుగా మనకు కనపడతాడు. అలాగే ఆదికాండము 11:2లో తూర్పు వైపు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు షినారు అనే మైదానంలో బాబేలు గోపురాన్ని కట్టడానికి మరి వాళ్ళు ప్రయత్నం చేశారు. వాళ్ళ ప్రయత్నాన్ని దేవుడు విఫలం చేశాడు. అలాగే 11:11లో లోతు యొర్దాను మరి ప్రదేశం చాలా బాగుంది అని తూర్పు వైపుకి వెళ్ళిపోయాడు. అబ్రాహాము నుంచి లోతు ఏమైపోతా ఉన్నాడు? సెపరేట్ అయిపోతా ఉన్నాడు. అంతవరకు అబ్రహాముతో కలిసి ఉన్న లోతు మరి తర్వాత ఏమైతా ఉన్నాడు? సెపరేషన్ వచ్చేసింది. వృధాగా తను మరి చేసే పనులన్నీ అయిపోతా ఉన్నాయి. అలాగే అబ్రహాము తన పిల్లల్ని తూర్పు వైపు పంపించేస్తా ఉన్నాడు. సో తూర్పు వైపు వెళ్ళటము అనేది దేనికి గుర్తుగా ఉందంటే సెపరేషన్కి గుర్తుగా ఉంది. దేనికి గుర్తుగా ఉంది? సెపరేషన్. మీరు మాట్లాడితే చాలా బాగుంటుంది. సో సెపరేట్ అయిపోతా ఉన్నాడు. ఎక్కడి నుంచి సెపరేట్ అయిపోయాడు? తన తల్లిదండ్రుల దగ్గర నుంచి సెపరేట్ అయిపోతా ఉన్నాడు. ఎవరు? యాకోబు. సెపరేట్ అయ్యి వాళ్ళ దూరమైన దేశము తూర్పు దేశానికి వెళ్ళిపోతా ఉన్నాడు. మళ్ళీ తూర్పుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ తన తిరుగు ప్రయాణం ఎక్కడికి రావాలి? పడమటికి రావాల్సిందే ఎప్పటికైనా సరే. సో తన జర్నీ చాలా లాంగ్గా ఉంది, కానీ వెళ్ళాలి, తప్పదు. అక్కడ ఆగిపోవటానికి వీరు దేవుని మీద ఆనుకోవడము దేవుడు యాకోబుకి నేర్పిస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు లేరు, ఎవరూ లేరు, తన బాధని పంచుకునే వాళ్ళు లేరు, తన సొంత ప్రయత్నాలు చేసే టైం కాదు. మనము కూడా మన జీవితాల్లో ఎవరి మీద ఆధారపడాలనుకుంటున్నాడు? దేవుని మీద మనము ఆధారపడాలి అని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. సో తూర్పుకి ప్రయాణం చేసిన తర్వాత ఆయన ఒక దగ్గరకు వచ్చాడు. 29వ అధ్యాయంలో చూస్తే 2వ వచనం చూడండి. పొలంలో ఒక బావి కనబడేది. అక్కడ దాని యొక్క గొర్రెల మందలు 3 పండుకొని ఉండేవి. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుకు ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండేది. చాలండి. ఇక్కడ యాకోబు ఎక్కడికి వచ్చాడు? ఒక బావి దగ్గరికి వచ్చాడు. లాబాను ఇల్లు కూడా యాకోబుకి తెలియదు, అసలు ఎప్పుడు కూడా వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం యాకోబు వెళ్ళటము. సో బావి దగ్గర ఏం జరుగుతూ ఉంటుంది అంటే ఆ యొక్క ప్రజలు నీళ్లు తోడుకోవడానికి అక్కడికి వస్తారు. ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా నీళ్లు చేరుకోవడానికి అక్కడికి వస్తారు. సో ఆ బావి దగ్గర ఆయనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని ఆయన బావి దగ్గరికి రావడం జరిగింది. ఆ బావి మీద ఏముందంట? పెద్ద రాయి మూత వేసి ఉన్నది. అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాయిని పొర్లిస్తూ ఉంటారు. మందలన్నీ వచ్చినప్పుడు అప్పుడు ఆ బావి మీద ఉన్న ఆ రాయిని తొలగిస్తారు. ఎందుకంటే ఆ రోజున నీళ్లు చాలా అరుదుగా దొరుకుతూ ఉండేవి. ఒకవేళ బావి మీద రాయి వేయకపోతే ఆ నీళ్లు పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఏమైనా డస్ట్ కానీ ఏదైనా పడిపోతుందని రాయి వేశారు. అందరూ వచ్చినప్పుడు ఆ రాయిని తీయటము జరుగుతుంది. సో దేవుడు యాకోబు జీవితంలో ఎలాగ పనిచేస్తూ ఉన్నాడు? సో దేవుడు పరిస్థితులను వాడతాడు తన ప్రజల జీవితాలలో, తన ప్రజలని సరిచేయడానికి. కాబట్టి ఇప్పుడు బావి దగ్గరికి వచ్చాడు. అలాగే మరి అబ్రహాము దాసుడైన ఎలియాజరు రిబ్కాని ఎక్కడ కలుసుకున్నాడు? బావి దగ్గర కలుసుకున్నాడు. మరి నా ఒంటులకి నీళ్లు మరి వేస్తావా అని అడిగినప్పుడు ఓకే తప్పకుండా అంటాడు. మోషే ఎక్కడ కలుసుకున్నాడు? 2 కుమార్తెల్ని బావి దగ్గరే కలుసుకున్నాడు. సో ఆ కాలంలో మరి జనులు ఎక్కువగా ఎక్కడ కూడుకునేవారు? నీళ్లు కోసం. నీళ్లు అందరికీ అవసరత కాబట్టి వాటర్ కోసం వాళ్ళందరూ అక్కడికి వస్తారు అని వాళ్ళకి తెలుసు. కాబట్టి బావి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ ఆ రాయి మూసివేయబడి ఉంది. మరి అక్కడ ఉన్న ప్రజల్ని అడుగుతా ఉన్నాడు యాకోబు. మరి లాబాను ఇల్లు ఎక్కడ ఏంటి అని అడుగుతూ ఉండొచ్చు. వాళ్ళు చెప్తా ఉన్నారు అది లాబాను కుమార్తె మరి వస్తూ ఉంది తన గొర్రెలతో పాటు అని చెప్పినప్పుడు మరి యాకోబు ఆ యొక్క రాహేలుని చూస్తూ ఉన్నాడు. మరి ఆ యొక్క బావి మీద ఉన్న రాతిని తను ఒక్కడే తీసేస్తాడు. 3-4 కలిసి తీయవలసిన ఆ రాయిని యాకోబు ఒక్కడే తీసేస్తాడు. రాహేలు వస్తుంది, మరి గొర్రెలకి నీళ్ళు పెడతారు, తాగుతారు. అన్నీ అయిన తర్వాత రాహేలుతో మాట్లాడుతూ ఉంటాడు. మరి రాహేలు మాట్లాడినప్పుడు రాహేలు అంటే చాలా ఇష్టమవుతుంది యాకోబుకి.
మరి బైబిల్ గ్రంథంలో రాయబడిన ఫస్ట్ లవ్ స్టోరీ ఇదేనేమో. తన భార్య, తన యొక్క అమ్మ కాని ఒక వ్యక్తిని మొదటిసారిగా యాకోబు ముద్దు పెట్టుకోవడం మనము చూస్తూ ఉంటాము ఈ అధ్యాయంలో. ఇంకా మనం ఎదురుకెళ్తే మొదటిగా రెండు రాళ్ళు యాకోబు జీవితంగా మనకి కనపడతాయి. మొదటి రాయి ఎక్కడ కనపడుతుంది? బేతేల్ దగ్గర మనకి ఆయన తలగడగా చేసుకున్న రాయిని ఏం చేశాడు? స్తంభంగా మార్చి దాని మీద నూనె పోసి మందిరం కట్టాలని పేరుతో నిబంధన చేస్తున్నాడు. రెండవ రాయి బావి దగ్గర ఆయన ఒక రాయిని తొలగించినట్లుగా చూస్తూ ఉన్నాము. ఈ రాయి మరి రాహేలుతో కనెక్ట్ అవ్వడానికి ఒక సాధనంగా ఆయన జీవితంలో మారింది. కాబట్టి మరి మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు కొంతమంది వ్యక్తుల్ని కలపడానికి ఉపయోగపడతా ఉంటాయి. కాబట్టి మన జీవితంలో మనము దేవుని మీద ఆధారపడతా ఉన్నప్పుడు మన జీవితంలో అవకాశాన్ని ఎవరు కల్పిస్తారు? దేవుడే ఆ యొక్క అవకాశాన్ని సరి అయిన మనుష్యుల దగ్గరికి మనం నడిపించేది ఎవరు? దేవుడు మాత్రమే. బావుల దగ్గరే మనం మోషే రాస్తా ఉన్నాడు కదండి. ఆది కాండము ఈ 5 కాండాలు ఎవరు రాశారు? మోషే రాస్తా ఉన్నాడు. సో మోషే కూడా బావి దగ్గరే కలుసుకున్నాడు. కాబట్టి బావుల దగ్గరే మన పితరులు ఏం చేస్తా ఉన్నారు? గొప్ప పనులు చేస్తా ఉన్నారు, అనేకుల్ని కలుస్తా ఉన్నారు. ద థింగ్స్ అరౌండ్ ద వెల్. కాబట్టి లేయా రాహేలు అనే ఇద్దరు కుమార్తెలు ఎవరుకున్నారు? లాభానికి ఉన్నట్లుగా చూస్తా ఉన్నాము. మరి దేవుని ప్రణాళికలో ఎవరున్నారు? యాకోబు మాత్రమే ఉన్నాడా? దేవుని జనాంగాన్ని ఆయన ఏర్పాటు చేసుకోవడానికి ఎవరెవరు ఆయన ప్రణాళికలో ఉన్నారు అంటే అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు. వాళ్ళు ముగ్గురే ఉన్నారా అంటే కాదు. షారా ఉంది, రిబకా ఉంది, ఇంకా లేయా రాహేలు. వీళ్ళు లేకపోతే మరి వారి యొక్క సంతానము అభివృద్ధి చెందే విధానము లేదు. కాబట్టి పురుషులతో పాటు స్త్రీలు కూడా దేవుని పరిచర్యలో ఏం చేయబడుతున్నారు? దేవుని పని కోసం దేవుడు వాడుకునే ఒక పాత్రలుగా మనము చూస్తూ ఉన్నాము. మరి దేవుని విశ్వసించిన వారి జీవితాల్లో ఏమి కూడా యాక్సిడెంటల్గా జరగవు. ఆయన ప్రణాళికలో మరి ఆయన ఒక అవకాశం ఇచ్చి మన ద్వారా ఏం చేస్తూ ఉంటాడంటే తన పనిని ఆయన నెరవేర్చుకునే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మన యొక్క పరిస్థితుల్ని మార్చడం ద్వారా ఇంకా సరైన మనుష్యులతో మనల్ని కలపటం ద్వారా ఆయన మన జీవితంలో ఏం చేస్తూ ఉంటాడు? పని చేస్తూ ఉన్నాడు. యాకోబు జీవితంలో పరిస్థితుల్ని మారుస్తూ ఉన్నాడు. మరి సరైన మనుష్యుల దగ్గరికి యాకోబుని పంపిస్తూ ఉన్నాడు. మరి రేచల్ వచ్చింది, ఆయన చూసిన తర్వాత వాళ్ళ తండ్రికి చెప్తా ఉంది లాభానికి వెళ్ళి, మరి యాకోబు వచ్చాడంట, మరి రిబకా వాళ్ళ కుమారుడంట, మరి ఇలాగ చేశాడు, బావి దగ్గర ఇలాగ రాయి తొలగించాడు. ఈ స్టోరీ అంతా ఎవరికి చెప్పుంటది? వెళ్ళి లాభానికి చెప్పాడు. లాభాన్ని పరిగెట్టుకొని వచ్చి యాకోబుని ముద్దు పెట్టుకుంటా ఉన్నాడు. సో ఇదే లాభాను మరి అంతకు ముందు రిబకా కోసం ఎలియాజరు వచ్చినప్పుడు మరి అబ్రహాము 10 ఒంటెలతో గొప్ప బహుమానాలు లాభానికి పంపించాడు. మరి అనుకుని ఉంటాడు యాకోబు కూడా చాలా ధనంతో మరి వచ్చి ఉంటాడేమో అని చాలా ఆశతో వచ్చి ఉంటాడు యాకోబు దగ్గర. కానీ యాకోబు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? చేతి కర్రతో మాత్రమే ఆయన అక్కడికి వచ్చాడు. మరి ఆయనతో ఉండటానికి వచ్చాడు, ఒక శరణార్థుడుగా ఉండటానికి వచ్చాడు. వారందరినీ కలవడానికి మరి దేవుడే యాకోబుని అక్కడికి పంపించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. మరి లాభాల దగ్గర 1 నెల ఆయన ఉండిన తర్వాత మరి ఊరికి ఎవరైనా ఉంటారో చుట్టాలు ఇంటికి వెళ్తే 10 రోజులు ఉంటారు, లేకపోతే 1 నెల ఉంటుంది. అలాగే యాకోబు 1 నెల రోజులు మరి వాళ్ళ ఇంట్లో స్టే చేశాడు. మరి చేసిన తర్వాత మరి ఊరికినే మరి మీ ఇంట్లో ఎందుకు ఉండాలి? నీ కుమార్తె అంటే నాకు చాలా ఇష్టము, రాహేల్ని నేను పెళ్లి చేసుకుంటాను కాబట్టి ఆమె కోసము మరి నేను 7 సంవత్సరాలు నీకు కొలువు చేస్తాను కాబట్టి మరి రాహేల్ని నాకు ఇచ్చి వివాహం చేయమని అడుగుతాడు. లాభాలు ఓకే, తప్పకుండా నీకు రాహేల్ని ఇచ్చి వివాహం చేస్తానంటే 7 years ఆయనకి చాలా సులువుగా ఆయన పని చేసేసాడు. ఎందుకంటే రాహేల్ అంటే ఆయనకి ఇష్టం కాబట్టి. సో రాహేలుని వివాహం చేస్తానన్న లాభాను మరి 7 సంవత్సరాలు అయిన తర్వాత ఎవరి నుంచి చేశాడు? లేయా నుంచి వివాహము చేశాడు. ఫస్ట్ టైము యాకోబు తన లైఫ్లో మోసపోయాడు. మోసగాడు ఏం చేయబడతా ఉన్నాడంట? మోసపోతా ఉన్నాడు తన మామ చేతిలో. అంటే వాళ్ళ మామ ఇంకా మోసగాడు అని మనకి తెలియాలి. సో
ఎందుకు నువ్వు ఇలా చేశావు అని యాకోబు అడిగినప్పుడు, మరి మా సాంప్రదాయం కాదు పెద్ద కుమార్తెకి వివాహం చేయకుండా రెండో కుమార్తెకి వివాహం చేయకుండా, సో మరి నాకు రాహేలే కావాలి, నేను రాహేల్నే మ్యారేజ్ చేసుకుంటాను. లేయా అంటే యాకోబుకి ఇష్టం లేదు. సో మళ్ళీ నీకు రాహేల్ నుంచి పెళ్లి చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ 7 సంవత్సరాలు కొలించాలి. మరి ఈమె వారం నువ్వు కంప్లీట్ చేస్తే రాహేల్ని కూడా నీకు ఇచ్చి నేను మ్యారేజ్ చేస్తాను అని మరి లాబాను చెప్పడము జరుగుతుంది. మరి యాకోబు లాబాను ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? ఇప్పటికి 7 సంవత్సరాలు. మళ్ళీ ఇంకో 7 సంవత్సరాలు ఆయన తన దగ్గర కొలువు చేస్తా ఉన్నాడు, పని చేస్తా ఉన్నాడు. ఎవరు? యాకోబు. మరి అంతకుముందు ఆయన ఎలాంటి జీవితం జీవించాడో మనకి తెలియదు, కానీ ఇక్కడ మాత్రం లాబాను దగ్గర ఏం చేస్తున్నాడు? కష్టపడుతున్నాడు. భార్య కోసం ఏం చేస్తా ఉన్నాడు? కొలువు చేస్తా ఉన్నాడు. సో అన్న కోపం చల్లారినాక ఎక్కడ ఉండమన్నాడు వాళ్ళ మమ్మీ? లాబాను దగ్గర ఉండమన్నాడు. 20 సంవత్సరాలు యాకోబు లాబాను దగ్గరే ఉండిపోయాడు. అబ్రహాము 75 సంవత్సరాల్లో పిలువబడితే ఆయన ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయవలసి వచ్చింది వాగ్దానం కోసం? 25 సంవత్సరాలు అబ్రహాము వాగ్దానం పొందుకోవడానికి వెయిట్ చేస్తూ ఉన్నాడు. అలాగే యోసేపుకి 17 సంవత్సరాల వయసులో కల వస్తే ఆయన ఐగుప్తు సింహాసనం మీదకి వెళ్ళేసరికి ఎంత టైం పట్టింది? 13 సంవత్సరాలు. 30 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆయన ఆ యొక్క సింహాసనాన్ని ఎక్కాడు. మరి వాళ్ళ అన్న వాళ్ళని కలటానికి ఇంకో 9 years పట్టింది. సో ఎంత టైం గ్యాప్, ఎంత టైం పీరియడ్ వాళ్ళు వెయిట్ చేయవలసి వస్తుంది. అలాగే మన జీవితంలో కూడా దేవుడు తన ప్రణాళికను నెరవేర్చాలంటే మనలో కావాల్సింది ఏంటంటే నిరీక్షణ, ఓర్పు మన జీవితాల్లో అవసరమైంది. ప్రార్థన చేసాము, ఇంకా ప్రతిఫలము రాలేదేంటి? దేవుడు ఇంకా నా ప్రార్థన వినలేదేంటి? ఆయన తగిన సమయంలో ఏం చేస్తూ ఉంటాడు? నీ ప్రతి ప్రార్థనకి ఆయన జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దావీదు అభిషేకించబడిన తర్వాత 20 సంవత్సరాలు పౌలు చేత తరంబడిన తర్వాత ఆయన సింహాసనాన్ని అధిష్ఠించాడు. మరి దావీదు ఏంటి? అభిషేకించిన తర్వాత ఈ పౌలు ఏంటి నన్ను చంపేద్దామని న్యాయం కథలు పడుతున్నాడు అనుకున్నాడా? లేదు, పరిగెడతానే ఉన్నాడు తన జీవితంలో. మరి అలాగా దేవుని ప్రజల జీవితంలో దేవుని యొక్క వాగ్దానాలు కానీ ఆయన ప్రణాళికలు కానీ నెరవేరటానికి ఆయన కొద్దిగా టైం తీసుకుంటాడు. ఎందుకంటే నిన్ను ఆయనకి ఇష్టమైన పాత్రగా మలచాలి. ఆయనకి ఇష్టమైన రూపంలోనికి నువ్వు మారినప్పుడు నీలో తన ప్రణాళికను ఏం చేస్తాడు? ఆయన ఫుల్ఫిల్ చేయడానికి ఆయనకి ఇష్టపడతా ఉన్నాడు. ఆయనకి ఇష్టకరమైన వాళ్ళలాగా మనము తయారవ్వాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనము దేవునికి ఇష్టకరమైన జీవితాలు మనము జీవిస్తూ ఉన్నామా? యాకోబు మరి తన జీవితంలో తన ఇష్ట ప్రకారంగా తను వెళ్తూ ఉన్నాడు, కానీ దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. యాకోబుని దర్శించి మరి నేను నిన్ను ఆశీర్వదిస్తానయ్యా, నేను గొప్ప జనంగా చేస్తానయ్యా అని యాకోబుకి చెప్తా ఉన్నాడు. మరి చెప్పినప్పుడు ఆ వాగ్దానం మీద యాకోబు ఏం చేస్తూ ఉన్నాడు? ఆధారపడతా ఉన్నాడు. కాబట్టి మరి యాకోబు తన తండ్రిని, వృద్ధాప్యంలో ఉన్న తన తండ్రిని రిబెకా యాకోబు కలిసి మోసం చేశారు. కానీ యాకోబు కళ్ళు కనపడే పరిస్థితిలోనే మరి ఆయన మామ ఏం చేస్తూ ఉన్నాడు? లాబాను యాకోబుని మోసం చేస్తూ ఉన్నాడు. ఏది విత్తుతామో అదే కోస్తాం. యాకోబు విత్తిందే కోస్తా ఉన్నాడు. యాకోబు మోసపుచ్చడానికి మరి ఎలాగ మోసం చేశాడో మనకైతే తెలియదు. అక్కడ పరిస్థితులు మరి వాళ్ళు విధి చేస్తూ ఉన్నప్పుడు ద్రాక్షారసంలో మంతుడై గ్రహించలేకపోయాడు. సో లేయా రాహేలు ఇంచుమించు ఒకలాగే ఉంటారు. కాకపోతే లేయా కళ్ళు మాత్రం కొద్దిగా జబ్బు కళ్ళు గలది అని, అక్క చెల్లెలు కాబట్టి ఇంచుమించు ఒకలాగే ఉండి ఉండొచ్చు. మరి అలాగే ఆ రాత్రి మరి లేయాను పంపించినప్పుడు యాకోబు గ్రహించలేని స్థితిలో ఉండి లేయాను వివాహము చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి దేవుడు మన జీవితంలో కొంతమంది వ్యక్తులని వాడుకుంటాడు మనల్ని షేప్ చేయడానికి. మరి యాకోబు మోసపోయినప్పుడు తన ఫీలింగ్స్ ఎలా ఉండుంటాయో కదా, అమ్మ ఎంత పని చేశాడు, నన్నే మోసం చేసేసాడు, ఎందుకు ఇలా చేసావని అడగడానికి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి నుంచి మ్యారేజ్ చేసేసాడు కాబట్టి తిరిగి అడిగే పరిస్థితిలో యాకోబు లేడు. కాబట్టి దేవుడు మన జీవితంలో కొన్ని శ్రమల ద్వారా, కొన్ని శోధనల ద్వారా ఆయన మనల్ని నడిపిస్తాడు. మనము ఆ పరిస్థితుల్లో కొన్ని పాఠాలను నేర్చుకోవటానికి, మనల్ని సరిచేయటానికి దేవుడు ఆ పరిస్థితుల్ని
కనిపిస్తాడు. లాబాను దగ్గరికి ఎందుకు యాకోబుని పంపించాడు అంటే యాకోబు సరి చేయబడటానికి మరి లాబానుని దేవుడు వాడుకున్నాడు. మరి దేవుడు మరి లేయా రాహేలు జీవితంలో దేవుడు ఎలాగ పనిచేస్తున్నాడు అని మనం చూస్తే, లేయాని మ్యారేజ్ చేసుకున్నాడు, కానీ లేయా అంటే యాకోబుకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. లేయా ద్వేషించబడటాన్ని ఎవరు చూస్తూ ఉన్నారు అంటే దేవుడు చూస్తున్నాడు. రాహేల్ని ప్రేమిస్తున్నాడు. అలాగని లేయాని కొట్టడము, తిట్టడము, లేకపోతే ఇంకేదో అంటము ఏమీ లేదు. కానీ లేయాని ఏం చేస్తా ఉన్నాడు? నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాడు. సో అది ఎవరు చూశారంట? లేయా హృదయంలో బాధని, లేకపోతే ఆమె పరిస్థితిని దేవుడు చూసి దేవుడు లేయా జీవితంలో జోక్యం చేసుకున్నాడు. ప్రేమ దొరకని వారికి దేవుడు కృపని చూపించే దేవుడుగా ఉన్నాడు. మరి దేవుడు ఎలాగ లేయా జీవితంలో జోక్యం చేసుకున్నాడంటే, లేయాకి గర్భఫలాన్ని ఇవ్వడం ద్వారా 6 కుమారుల్ని లేయా యాకోబునికి కన్నాను. కానీ రాహేలు మాత్రము గొడ్రాల్లాగా మిగిలిపోయింది. దేవుడు లేయాని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎవరు ప్రేమించట్లేదు లేయాని? తన భర్త లేయాని ప్రేమించట్లేదు. ఎవరైతే తృణీకరించబడతారో వాళ్ళే గౌరవించబడతారు. కాబట్టి మొదటిగా లేయా రూబేన్ని కన్నది. దేవుడు నా బాధని చూశాడు అని అతనికి రూబేను అని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ షిమ్యోను, నా ప్రార్థన విన్నాడు అని అతనికి షిమ్యోను అని పేరు పెట్టింది. తర్వాత లేవీని కన్నది. ఇప్పుడు నా పేరు పెట్టి నన్ను హత్తుకుంటాడు, ఎందుకంటే 3 కుమారులు అతని కోసం నేను కన్నాను కదా అని అలా అనుకుంటా ఉంది. నెక్స్ట్ యోధాని కన్నది. యోధాని కన్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. 4 కుమారుల్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. సో కానీ 4 కుమారులు పుట్టినా కూడా ఆమె ద్వేషించబడతానే ఉంది. అప్పుడు లేయా ఏం చేస్తుందంటే వాళ్ళ భర్తను కాకుండా దేవునికి దగ్గర కావాలని లేయా అనుకుంది. ఎందుకు? తను ద్వేషించబడతా ఉన్నప్పుడు ఎవరు చూస్తున్నారు లేయాని? దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మరి లేయా భర్త మీద ఆధారపడకుండా దేవుని మీద, తనకి కృప చూపించే దేవుని మీద లేయా ఆధారపడటము నేర్చుకుంటా ఉంది. అయితే యాకోబు మరి మారాలి, యాకోబు జీవితంలో ఒక మార్పు కావాలి అని దేవుడు అనుకుంటా ఉన్నాడు. అది 1 రోజా 2 రోజులా, లేకపోతే 1 సంవత్సరమా 2 సంవత్సరాల కాదు, 20 సంవత్సరాలు పట్టింది యాకోబుని ఒక షేప్లోనికి దేవుడు తీసుకురావడానికి. మరి యాకోబుని షేప్ చేయడానికి 20 సంవత్సరాలు లాబాన్ని వాడుకున్నట్లుగా మనము చూస్తున్నాము. మరి యాకోబు పేరు ఇజ్రాయేలుగా దేవుడు మార్చాలి అనుకుంటే, ఇజ్రాయేలుగా మారటానికి ఆయనలో కొన్ని క్వాలిఫికేషన్స్ దేవుడు కావాలి అనుకుంటున్నాడు. మరి ఆ నిచ్చెన యేసయ్య, దేవుడు ఆయన విడవలేదు. ఆ నిచ్చెన మీద పైనుంచి కిందికి తిరుగుతున్న దేవదూతలు చాలా బిజీగా పైకి కిందికి తిరుగుతున్నాయి. దేవుడు కూడా చాలా బిజీగా యాకోబు జీవితాన్ని షేప్ చేయడానికి ఆయన పని చేస్తూ ఉన్నాడు. యాకోబుని పరిశుద్ధపరచాలని దేవుడు అనుకుంటా ఉన్నాడు. మరి శ్రమలలో లేయా దేవుణ్ణి చూసింది. మనము మరి మన శ్రమల్లో మనము ఎవరిని చూస్తూ ఉన్నాము అని మనము కూడా ఆలోచన చేస్తే, మన శ్రమల్లో మనం ఎవరిని చూడాలి? వాక్యానుసారంగా అయితే దేవుణ్ణి చూడాలి, దేవుని మీద ఆధారపడాలి. ఇలాగా ఈ 20 సంవత్సరాల్లో యాకోబుకి మ్యారేజ్ అయిపోయింది, 11 మంది పిల్లలు కూడా పుట్టారు. ఇప్పుడు మళ్ళీ యాకోబు తిరిగి తన తండ్రి ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటా ఉన్నాడు. కాబట్టి 31వ అధ్యాయము 13వ వచనం చూడండి. చదువు. చాలండి. దేవుడు మళ్ళీ తిరిగి మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత? 20 సంవత్సరాల తర్వాత దేవుడు తిరిగి యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. బేతేలు దేవుడును నేనే, నువ్వు ఎక్కడైతే స్తంభం మీద నూనె పోసావో నీతో అక్కడ మాట్లాడిన బేతేలు దేవుడిని నేనే, తిరిగి మళ్ళీ నీ తండ్రి ఇంటికి వెళ్ళు అని చెప్తా ఉన్నాడు. దేవుని మాటకి లోబడి తిరిగి తన పుట్టిన ప్రదేశానికి
తిరిగి వెళ్ళడానికి యాకోబు ప్రయాణమైతా ఉన్నాడు. దేవుని పిలుపుకి విధేయతగా తిరిగి వెళ్తా ఉన్నాడు. మరి వాళ్ళ మామకి చెప్పలేదు వెళ్ళేటప్పుడు. చాలాసార్లు వాళ్ళ మామ దాన్ని మోసం చేశాడు అనే ఫీలింగ్లో మరి యాకోబు ఉన్నాడు. మరి వెళ్ళిపోతూ ఉన్నాడు. తన పిల్లల్ని, తనకు కలిగిన ఆస్తి అంతటిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే మరి లాభాను ఊరుకుంటాడా? అన్ని సంవత్సరాలు తనతో ఉన్నాడు కదా, ఏంటి నువ్వు నాకు చెప్పకుండా వచ్చేసామని ఆయన తరుముతా ఆయన వెనకప్పుడు వస్తూ ఉన్నాడు. అయితే దేవుడు లాభాన్ని దర్శించాడట. ఆ రాత్రి దర్శించి యాకోబుని ఏమీ చేయొద్దు, ఆయన నా సేవకుడు కాబట్టి నువ్వు అతనితో మంచిగా నీ చెడుగా ఏమి కూడా మాట్లాడవద్దు, సమాధానంగా నువ్వు తిరిగి వెళ్ళిపో అని దేవుడు మాట్లాడినప్పుడు మరి మరుసటి రోజు యాకోబుతో ఒక ప్రమాణం చేస్తాడు. మిస్పా దగ్గర ప్రమాణం చేసి తిరిగి తన త్రోవని లాభాన్ని వెళ్ళిపోవడము జరుగుతుంది. యాకోబు తన త్రోవని తన దేశానికి తిరిగి వెళ్తా ఉన్నప్పుడు ఎవరు ఎదుర్కొంటా ఉన్నారు? యాకోబుని 32వ అధ్యాయము 12వ వచనం. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొన్నవి. యాకోబు వారిని చూచి దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయము పేరు పెట్టాడు. చాలండి. ఆ చోటికి ఏమని పేరు పెట్టాడు? మహానయము. దేవుని యొక్క సేన. దేవదూతలు ఎవరిని ఎదుర్కొంటా ఉన్నారు? ఒక మనిషిని దేవుని యొక్క దూతలు వచ్చి కలుసుకుంటా ఉన్నారు. మరి మనల్ని కూడా అలా దేవుని దూతలు కలుసుకుంటే ఎలా ఉంటుంది? బాగుంటుందా? చాలా బాగుంటుంది కదా. దేవుని యొక్క దూతలే స్వయంగా యాకోబు చూస్తూ ఉన్నాడు. మనకైతే దేవుని దూతలు కనపడరు కానీ వేరే ఎవరో కనపడతా ఉంటారు కదా. కానీ దేవుని దూతలు యాకోబుని కలుసుకుంటా ఉన్నాయి, చూస్తూ ఉన్నాడు దేవుని దూతల్ని. సో 1-2 వచనాల్లో మనకి ఏం కనపడుతుంది అంటే 32వ అధ్యాయము మరి దేవుని యొక్క సన్నిధి తిరిగి యాకోబు చూస్తూ ఉన్నాడు. 20 సంవత్సరాల తర్వాత 3-5 వచనాల వరకు చూస్తే 32వ అధ్యాయము యాకోబు తగ్గించుకుంటా ఉన్నాడు. చాలా తగ్గింపు స్వభావం యాకోబులో మనకి కనపడుతూ ఉంటుంది. 6-8 వచనాలు మనం చూస్తే మరి ఏషావు దగ్గరికి దూతల్ని పంపిస్తూ ఉన్నాడు. మరి ఏం జరుగుతుందని తెలుసుకుంటా ఉన్నాడు. 9-12 వచనాలు చూస్తే యాకోబు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఫస్ట్ టైం మనకి యాకోబు చేసిన ప్రార్థన మనకి ఇక్కడ కనపడతా ఉంది. యాకోబు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే మరి తిరిగి మళ్ళీ నా దేశానికి నేను వెళ్తా ఉన్నానయ్యా అని తన ప్రేయర్లో ఆయన మెన్షన్ చేస్తూ ఉన్నాడు. చాలా భయపడతా ఉన్నాడు. ఎందుకంటే ఏషావు 400 మందితో యాకోబుని ఎదుర్కోవాలని వస్తున్నాడు అని దూతల సమాచారము తీసుకొస్తాడు. కాబట్టి 400 మందితో వస్తే ఏం చేస్తాడు? చంపేస్తాడేమో, నన్ను నా ప్రజల్ని అందరినీ చంపేస్తాడని చాలా తొందరపడి భయపడ్డాడంట యాకోబు. మళ్ళీ తిరిగి తన దేశానికి వస్తూ ఉన్నప్పుడు అదే భయము మళ్ళీ యాకోబుని వెంటాడుతూ ఉంది. దేవుడు దర్శించాడు, నేను బ్లెస్ చేస్తాను, నీతో కూడా ఉన్నాను అన్నాడు. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ దేవుడు చెప్తున్నాడు నీ తండ్రి ఇంటికి వెళ్ళు అని. కానీ తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ అన్న చంపేస్తాడేమో అనే భయము యాకోబుని ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇస్సాకు చాలా సులభంగా దేవుడికి లోబడ్డాడు. బలి అర్పించాలి అంటే వెళ్ళి ఆయన దహన బలిపీఠం మీద పడుకుని పోయాడు ఇస్సాకు చాలా సులభంగా. కానీ యాకోబు అలా కాదు. యాకోబు లోబడటము చాలా కష్టమైన పని. సో ఇక్కడ 9వ అధ్యాయానికి వచ్చేస్తే యాకోబు ప్రేయర్ చేస్తున్నాడు. నా తండ్రి, నా అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, నీ దేశంలో నీ బంధువులు ఎదురు తిరిగి వెళ్ళి నీవు మేలు చేస్తానని నాతో చెప్పావు కదా. ఏం చేస్తానన్నాడు దేవుడు? మేలు చేస్తాను అని దేవుడు చెప్పాడు. ఇంకా నీవు నీ సేవకుని చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకు నేను అపాత్రుడను. నువ్వు నా జీవితంలో చేసిన ప్రతి ఉపకారానికి మరి ప్రతి సత్యానికి నేను అసలు యోగ్యత అనేది లేదు. యాకోబుకి అవన్నీ పొందుకోవడానికి యోగ్యత లేదు. కానీ యాకోబుని ఎందుకు మరి దేవుడు ఉపకారం చేశాడు అంటే కృప. యాకోబు మీద ఏముంది? దేవుని యొక్క కృప ఉంది. కృప ద్వారానే ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? యాకోబుని బ్లెస్ చేస్తూ ఉన్నాడు. కానీ ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దాన్ని నేను దాటాను. చేతి కర్రతో యోర్దాన్ని దాటాడు. నేను నీకు తోడే నిశ్చయంగా మేలు చేయొచ్చు. విస్తారం ఒకటి వలన మేలు చేసిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? యాకోబుని విస్తరింప చేస్తా ఉన్నాడు. మరి ఇసుక వలె నీ సంతానాన్ని
విస్తరింపచేస్తానని నాతో చెప్పావు కదా అని యాకోబు ఎవరికి ప్రార్థన చేస్తా ఉన్నాడు? దేవునికి. మొదటిసారిగా యాకోబు చేసిన ప్రార్థన 32వ అధ్యాయంలో మనకి కనపడతా ఉంది. మరి యాకోబు దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తా ఉన్నాడు అంటే భయంతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎందుకు? అన్నయ్య చంపేస్తాడేమో. ఉదయాన్న దేవదూతలు యాకోబుని మరి ఎదుర్కొంటా ఉన్నారు. మరి మధ్యాహ్నము యాకోబు ప్రేయర్ చేస్తా ఉన్నాడు. మరి రాత్రి అయ్యేసరికి తన 11 మంది పిల్లల్ని, తన భార్యల్ని అందరినీ కూడా ఎబ్బోకు రేపు యాకోబు దాటించేసి మరి ఒక్కడే మరి మిగిలిపోయాడు. ఆ రాత్రి యాకోబు ఒక్కడే ఆ చీకట్లో మిగిలిపోయాడు. ఎందుకు అంటే తన జీవితంలో భయం ఇంకా వెంటాడుతూనే ఉంది. మరి ఆ భయంలో దేవుణ్ణి ప్రేయర్ చేస్తున్నాడు. ఆ భయం నుంచి నాకు విడుదల కావాలి, లేకపోతే ఏషావు చేతిలో నుంచి నన్ను తప్పించు, నన్ను చంపేస్తాడేమో అని చాలా భయపడుతున్నాడు, తొందరపడుతున్నాడు. ఆ సమయంలో ఆయన ఆ రాత్రి గడుపుతా ఉన్నప్పుడు ఆ రాత్రి దేవుడు తిరిగి ఆయన్ని దర్శించే సమయము ఆ రాత్రి. 32వ అధ్యాయము చదవండి. 24. యాకోబు ఒక్కడే మిగిలిపోయిండు. ఒక నరుడు తెల్లవారే వరకు ఆయనతో వెలుగులాడుతూ ఉన్నాడు. ఒక నరుడు అని రాస్తుంది. అంటే ఇక్కడ ఎవరు వచ్చారు యాకోబు దగ్గరికి? ఒక నరుడు, ఫిజికల్గా ఆయన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు అని రాయబడతా ఉంది. సో ఆయనతో పోరాడుతూ ఉన్నాడు. సో దేవుడే మనిషి రూపంలో యాకోబు దగ్గరికి వచ్చి ఆయనతో పోరాడుతూ ఉన్నాడు. హోషేయలో 12వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే మగసిరి గలవాడై దేవునితో పోరాడాడు, దూతతో పోరాడాడు అని మనము అక్కడ చూస్తున్నాము. మరి ఏంటి ఈ పోరాటం? దేవుడు ఎందుకు మరి దావీదుతో పోరాడుతూ ఉన్నాడు? మరి ఒక నరుడు వచ్చాడు. ఆయన రాత్రి కటికి చీకటి, లైట్ కూడా ఉండదు. ఆ పరిస్థితిలో ఒక హస్తం వచ్చి యాకోబుని పట్టుకొని ఉంటుంది. భయపడి ఉంటాడు, యాషోవుగా వచ్చేసాడము చంపేదాన్ని అని కదా. సో భయం అంతా ఎవరి కోసం ఉంది? ఏషావు కోసం ఉంది. ఒక నరుడు పట్టుకునేసరికి అతన్ని విడిపించుకోవడానికి యాకోబు పెనుగులాడుతూ ఉన్నాడు. ఆయన తప్పించుకోవాలని మరి నిజంగా వచ్చాడు దేవుడు, భౌతికంగా పోరాడుతూ ఉన్నాడు. ఆధ్యాత్మికమైన పాఠాన్ని యాకోబుకి నేర్పించడానికి దేవుడే యాకోబు దగ్గరికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుడి నుండి తప్పించుకోవాలని యాకోబు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అతను ఎవరో యాకోబుకు తెలియదు, కానీ అతని నుంచి తప్పించుకొని పారిపోవాలని చూస్తున్నాడు. ఎందుకంటే యాకోబు చాలా బలవంతుడు. బావి దగ్గర రాయిని ఏం చేశాడు? ఒక్కడే తీసి పక్కన పెట్టాడు. యాకోబుకున్న ధైర్యం ఏంటి అంటే తన బలం, తన యొక్క తెలివితేటలు, మరి తన బలంతో దేన్నన్నా సాధించగలను అనే ఒక మరి మంచి నిశ్చయత యాకోబులో ఉంది. మరి అలాగ మన జీవితంలో కూడా మన తెలివితేటలు కావచ్చు, మన ధనం కావచ్చు, మరి మన ఫ్యామిలీ కావచ్చు, మరి ఇంకేదైనా కావచ్చు, మనము దాన్ని చూసి అతిశయించే పరిస్థితి. యాకోబు జీవితంలో ఏం కనపడతా ఉందంటే ఆయన బలం. నీ శత్రువు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. మరి ఏంటి అంటే అదే నీ యొక్క ధైర్యం. భయంకరమైన శత్రువు మన ధైర్యం. నేనేమైనా చేయగలను, ఏదైనా నేను సాధించగలను, నేను అనే స్వభావాన్ని నీలో నుంచి తీసివేయాలి. చాలాసేపు పోరాడుతూ ఉన్నాడు. మరి ఆ పోరాటంలో మరి ఎవరు గెలుస్తూ ఉన్నారంటే ఎవరు గెలవట్లేదు. కానీ యాకోబు తన శక్తిని అంతా యూజ్ చేసి మరి దేవునితో పోరాడుతూ ఉన్నాడు. కానీ దేవుడు మరి తన శక్తిని వాడట్లేదు. ఒక నరుడులాగా యాకోబు దగ్గరికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మరి శరీరం అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. శరీరం ఏం చెప్తే మనము అదే చేస్తాము. కానీ ఆ పరిస్థితిలో ఆత్మ ఏమైపోతూ ఉంది? బలహీనమైపోతాము. శరీరం యొక్క మాట మనం విన్నంతసేపు కూడా మనము హెవెన్లీ బ్లెస్సింగ్స్ని మనము పొందుకొని శరీరాన్ని మనము లోపరుచుకున్నప్పుడు మాత్రమే పర సంబంధమైన ఆశీర్వాదాన్ని మనము పొందుకోగలము. ఇక్కడ యాకోబు జీవితంలో మనం చూస్తూ ఉంటే ఆయన ఫిజికల్గా చాలా బలంగా ఉన్నాడు, చాలా తెలివిగలవాడు. లాభాన్ని కూడా మోసం చేశాడు, అక్కడ మరి తండ్రిని మోసం చేశాడు. ఆయన తెలివి అంత ఎక్కువగా ఉంది. కానీ ఆయన దేవుని మీద ఆధారపడాలి అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ నేనేమైనా చేయగలను అనే ధైర్యము యాకోబుని ముందుకి తీసుకెళ్తా ఉంది. ఆ ధైర్యాన్ని దేవుడు తీసేయాలని అనుకుంటున్నాడు. పూర్తిగా దేవుని మీద
ఆధారపడే వ్యక్తిగా యాకోబు ఉండాలని దేవుడు అనుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈ పోరాటంలో మరి దేవుడు ఒక్క దెబ్బతో యాకోబు యొక్క తుంటి నరాన్ని విరగొట్టాడు. ఒకే ఒక్క నిమిషం, ఒకే టచ్లో మరి యాకోబుని కొట్టినప్పుడు తుంటి నరము ఏమైంది? వసిలిపోయింది. వసిలిపోయినప్పుడు దేవుని శక్తి ఏంటో అప్పుడు యాకోబు చూస్తూ ఉన్నాడు. అప్పుడు దాకా పెనుగులాడాడు కదా, మరి ఆ పెనుగులాటలో మరి యాకోబు వెళ్ళిపోదాం అనుకుంటా ఉన్నాడు, తప్పించుకుందాం అనుకుంటున్నాడు. కానీ ఎక్కడికి తప్పించుకోకుండా ఉండాలంటే దేవుడు యాకోబుని బ్రేక్ చేస్తూ ఉన్నాడు, యాకోబుని విరగొడతా ఉన్నాడు. నీ బలము కాదు, నీ సొంత ప్రయత్నాలు కాదు, నేను నిన్ను నడిపిస్తాను, నువ్వు నా మీద ఆధారపడాలి యాకోబు అని ఒక లెసన్ నేర్పించడానికి దేవుడు యాకోబుని ఆ రాత్రి దర్శిస్తూ ఉన్నాడు. భౌతికంగా వచ్చాడు, ఫిజికల్గా వచ్చాడు, కానీ ఏం లెసన్ నేర్పించాలనుకుంటా ఉన్నాడు? స్పిరిచువల్గా ఒక పాఠాన్ని నేర్పించాలనుకుంటున్నాడు. స్పిరిచువల్గా యాకోబుని బ్లెస్ చేయాలి అని దేవుడు అనుకొని యాకోబు దగ్గరికి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి యాకోబుని అలాగా బ్రేక్ చేసినప్పుడు యాకోబు దేవుని యొక్క శక్తిని చూస్తూ ఉన్నాడు. తనకంటే దేవుడు ఎంత శక్తిమంతుడో యాకోబుకి అక్కడ అర్థమవుతా ఉంది. మరి అక్కడ యాకోబు కుంటుతా ఉన్నాడు. ఒకవేళ అది కళ అయితే, కళలో మనల్ని ఎవరైనా కొట్టారనుకోండి, ఏం జరుగుతుంది? రాత్రి కళలు వస్తాయి కదా అందరికీ. కళలో ఒక మనిషి వచ్చి మనం కొట్టాడు, లాగే కొట్టాడు. కొడితే పొద్దున్న అయ్యేసరికి మనకు గుర్తుంటుందా? అక్కడ ఏమైనా నొప్పి ఉంటుందా? ఉండదు. కానీ యాకోబు లైఫ్లో ఇక్కడ ఈ దర్శనం అలా లేదు, లేకపోతే ఈ కళ అలా లేదు. నిజంగా యాకోబుకి దెబ్బ తగిలింది. పొద్దున్న అయ్యేసరికి యాకోబు ఏం చేస్తూ ఉన్నాడు? కుంటుతా ఉన్నాడు. కాబట్టి ఇది కళ కాదు, దర్శనం కాదు, దేవుడే రియల్గా వచ్చి యాకోబుని దర్శిస్తూ ఉన్నాడు. నీ శరీరము నీ మీద అజమాయిషి చేస్తున్నా. మరి ఈ పోరాటంలో దేవుడు ఏం రివీల్ చేస్తూ ఉన్నాడంటే, శరీరంలో యొక్క శక్తిని దేవుడు బ్రేక్ చేసి ఆయన యొక్క శక్తిని యాకోబుకి చూపించాలి అని అనుకుంటాడు. ప్రతి క్రైస్తవులమైన మనము దేవుణ్ణి ఎలా చూస్తాము? మనం ఎలా చూస్తాం దేవుణ్ణి? ఎందుకు వస్తాం దేవుని మందిరానికి? దేనికోసం వస్తాము? ఆయన కృపగల దేవుడుగా ఉన్నాడు. ఆయన మనకి ఏం చేస్తాడు? బ్లెస్సింగ్స్ ఇస్తాడు. ఇంకా అందరూ అలాగే అనుకుంటాం కదా, దయ చూపిస్తాడు మనకి. మరి మన జీవితంలో మనల్ని ఆశీర్వదిస్తాడు. మన అప్పులు తీరిపోతాయి, మన బాధలు తీరిపోతాయి. ఇంకా మనకేమైనా రోగాలు ఉంటే రోగాల్ని ఏం చేస్తాడు? ఆయన స్వస్థపరిచే దేవుడుగా మనము చూస్తూ ఉన్నాము. కానీ ఆయన ఎలాంటి దేవుడు? మహిమ కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు. ఆయన మహిమను చూడగలిగే స్థితిలో క్రైస్తవులమైన మనము ఉన్నాం. ఒక్క టచ్తో యాకోబు దేవునికి సబ్మిట్ చేసుకుంటా ఉన్నాడు. దేవుని అప్పుడు తెలిసింది, ఒక్కటి కొట్టగానే అమ్మో దేవుడు ఎంత గొప్పవాడా, ఈయన దేవుడు. అప్పుడు దాకా ఒక నరుడే అనుకుంటున్నాడు కానీ చీకట్లో కనిపించట్లేదు, ఈయన దేవుడు అనమాట, నాతో పోరాడుతూ ఉన్నాడని ఆయన ఇప్పుడు గట్టిగా పట్టుకుంటా ఉన్నాడు. పట్టుకుని మరి నన్ను ఆశీర్వదిస్తావా అని అడుగుతా ఉన్నాడు. మన జీవితంలో ఏది ప్రాముఖ్యమో దాని మీద దేవుడు పడతాడు. యాకోబు జీవితంలో ఏది ప్రాముఖ్యంగా ఉంది? తన బలము ప్రాముఖ్యంగా ఉంది. ఎందుకు అందరినీ దాటించేసి ఒక్కడే మిగిలిపోయి యబ్బోకు రేవు దగ్గర అంటే, ఒకవేళ యాషా వచ్చి వాళ్ళందరినీ అటాక్ చేస్తే కనుక ఫస్ట్ లేయాకి ఇష్టం లేదు కాబట్టి లేయా పిల్లలు, లేయా దాసి, ఆయన పిల్లలు, తర్వాత రాహేలు, అలా ఒకరి వెనకతలు ఒకరిని పెట్టాడు. లాస్ట్లో ఎవరున్నారు? యాకోబు. ఒకవేళ యాసా వచ్చి అటాక్ చేసినట్లయితే వాళ్ళందరూ ఒకవేళ అటాక్ అయ్యి చనిపోతే యాకోబు ఏం చేస్తాడు? పారిపోతాడు. అక్కడి నుంచి పారిపోయి తన ప్రాణాన్ని ఏం చేస్తాడు? దక్కించుకుంటాడు. సో యాకోబు తెలివి అలాగొతే తన బలం మీద యాకోబు ఏం చేస్తా ఉన్నాడు? ఆధారపడతా ఉన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను తిరిగి నీ తండ్రి దేశానికి నేను నిన్ను తీసుకెళ్తాను. నువ్వు తిరిగి పారిపోవటానికి కాదు, నేను వాగ్దానం చేసిన ఆ దేశానికి నేను తిరిగి నిన్ను తీసుకువెళ్తాను అని దేవుడు యాకోబుతో చెప్తా ఉన్నాడు. మరి యాకోబు ఆ రాత్రం దేవుడితో పోరాడుతూ ఉన్నాడు. మరి పోరాడినప్పుడు దేవుడు మరి ఆయన గెలవకుండా చూసినప్పుడు యాకోబు తొడగుడి మీద పుట్టినప్పుడు యాకోబు కుంటివాడిగా అయిపోయాడు. బలము లేని వ్యక్తిగా అయిపోతున్నట్టుగా మనం చూస్తున్నాము. దేవుణ్ణి మరి మనము ఎప్పుడు దేవుని మీద ఆధారపడతా ఉన్నాము. మన జీవితాల్లో ఆదరించే వాళ్ళు లేనప్పుడు, మనలో ఇంకా బలము లేనప్పుడు పోరాడటానికి శక్తి. యాకోబు జీవితంలో
పోరాడే శక్తి లేదు. కొట్టిన తర్వాత తన బలం కోల్పోతూ ఉన్నాడు. అప్పుడు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, నన్ను ఆశీర్వదించుకుంటున్నాను. సో యాకోబు జీవితంలో మరి ఎప్పుడు దేవుడి మీద ఆధారపడతా ఉన్నాడు? చివరి టైంలో ఆధారపడ్డా. నేను ఇంకా పోరాడలేను, నాకు శక్తి లేదు అనే టైంలో యాకోబు దేవుడి మీద ఆధారపడతా ఉన్నాడు. మరి మన జీవితంలో మనం ఎప్పుడు దేవుడి మీద ఆధారపడతా ఉన్నాం? మన సొంత ప్రయత్నాలు, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి హెల్ప్ కోసము వెళ్తాం. ఎవరు కూడా నీకు హెల్ప్ చేయలేదు, ఏ పరిస్థితి కూడా నీకు సహకరించలేదు, ఇంకా నీ పరిస్థితిలో నువ్వు పోరాడలేవు. ఇంకా అప్పుడు ఎవరు దిక్కు అవుతారు? ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడే. మొదటగా దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు కదా, వెళ్ళము. మన బలం, మన తెలివి అవన్నీ కూడా మనము యూజ్ చేస్తాం. యాకోబు కూడా అదే వాడుతూ ఉన్నాడు. మరి మన జీవితంలో కూడా యాకోబు నుంచి నేర్చుకోవాల్సిన పాఠం, దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు, నువ్వు దేవుని మీద ఆధారపడాలని దేవుడు చూస్తా ఉన్నాడు. ఈ బలహీన సమయంలో ఎవరి మీద ఆధారపడమంటున్నాడు? దేవుని మీద. అందుకని యాకోబుని ఏం చేస్తా ఉన్నాడు? బలహీనుడిగా చేశాడు. ఎందుకు? బలహీనతలో ఎవరి వైపు చూడాలి? దేవుడు. బలం ఉంటే ఏం చేస్తాడు? చూడాలి, దేవుని వైపు చూసే ప్రసక్తే లేదు తన బలాన్ని. అందుకని యాకోబుని కుంటివాడిగా చేశాడు. స్కాట్లాండ్లో గొర్రెలు మరి తీయగా ఉన్న గడ్డి కోసం చాలా దూరం వెళ్ళి పండ్ల మీద లోయల్లో తింటా ఉంటాయంట, చాలా ఇష్టంగా తిన్నాయంట. కానీ అక్కడి నుంచి తిరిగి ఎలా రావాలో వాటికి తెలియదు. అయితే గొర్రెల కాపరి అవి తింటా ఉన్నప్పుడు వాటిని అలా వదిలేస్తాడంట. తిని ఒకవేళ తీసుకొద్దామని చూస్తే గొర్రె బలంగా ఉంటుంది కాబట్టి గడ్డి తినేసి మరి తిరగబడుతుంది. ఒకవేళ చేతిలో నుంచి జారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, దాన్ని తీసుకురాడు. అందుకని దాని బలం తగ్గిపోయేదాకా అక్కడే వదిలేస్తాడంట 3 days. ఇంకా తినడానికి గడ్డి లేని పరిస్థితిలో గొర్రె ఏమైపోతుంది? నడవటానికి ఓపిక ఉండదు. శక్తి లేని టైంలో కాపరి వెళ్ళి దాన్ని ఏం చేస్తాడంట? పైకి తీస్తాడు. అలాగే మన జీవితంలో కూడా నీ బలాన్ని, నీ శక్తిని, నీ తెలివిని ఎంతవరకు వాడతావో దేవుడు చూస్తూ ఉంటాడు. ఇంకా శక్తి అంతా అయిపోయాక ఆ పరిస్థితిలో నుంచి నువ్వు లేవలేనప్పుడు ఎవరి వైపు చూస్తావు? కంపల్సరీ మనల్ని పుట్టించిన వానికి మనం ఏమి ఆలోచన చేస్తున్నామో, మనం ఎలాంటి తలంపులు కలిగి ఉన్నామో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. సో హెల్ప్లెస్ సిచ్యువేషన్స్లో మనం ఎవరిని ఆధారపడతాము? దేవుని మీద ఆధారపడతాము. అప్పుడు యాకోబు టోటల్గా దేవుని మీద డిపెండ్ అవుతా ఉన్నాడు. మరి అప్పుడు అడుగుతున్నాడు, నన్ను ఆశీర్వదించు. భయంతో ప్రార్థన చేశాడు, నొప్పిలో అడుగుతున్నాడు, నన్ను బ్లెస్ చేస్తావా, నన్ను ఆశీర్వదిస్తావా అని యాకోబు అడుగుతాడు. మనం కూడా అడుగుతాం కదా, ఏం లేని పరిస్థితుల్లో నన్ను ఆశీర్వదిస్తావా? కానీ ఆయన ఎలాంటి దేవుడిగా ఉన్నాడు? కృప కలిగిన దేవుడుగా ఉన్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఆయన దగ్గరికి వెళ్ళినా ఆయన ఏం చేస్తాడు? నిన్ను చేరదీస్తాడు. తప్పిపోయిన వాడు సమస్తాన్ని కోల్పోయి తిరిగి తండ్రి దగ్గరికి వస్తా ఉన్నప్పుడు తిరిగి అతన్ని ఏం చేస్తూ ఉన్నాడు? చేర్చుకుంటా ఉన్నాడు. అలాగే నువ్వు కూడా దేవునికి వ్యతిరేకంగా ఎన్ని పనులు చేసినా, నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు తిరిగినప్పటికీ ఆయన నీ జీవితంలో కృపగల దేవుడుగా ఉన్నాడు. యాకోబును అడుగుతా ఉన్నాడు ఇప్పుడు తన బలహీన స్థితిలో, నన్ను బ్లెస్ చేస్తావా అని అడిగినప్పుడు యాకోబుని అడుగుతా ఉన్నాడు, నీ పేరు ఏంటి? ఏమని చెప్తాడు? యాకోబు అని చెప్తున్నాడు. యాకోబు అంటే మోసగాడు. నీ ఐడెంటిటీ ఏంటి? దేవుడికి తెలియదా యాకోబు పేరేంటో? తెలుసు కదా. మన పేరు తెలుసా దేవునికి? మనందరి పేర్లు తెలుసు. మనం ఏమై ఉన్నామో, యాకోబు మోసగాడని దేవుడికి తెలుసు. మనం ఏమై ఉన్నామో కూడా మన పక్కన కూర్చున్న వాళ్ళకి మనం ఎవరమో తెలియకపోవచ్చు, మన ఇంట్లో వాళ్ళకి మనం ఎవరమో తెలియకపోవచ్చు, మన ఆఫీస్లో పనిచేస్తూ ఉన్నప్పుడు మనం ఎవరమో మన పక్కన ఉన్న వాళ్ళకి తెలీదు. మనం ఒక ఇంట్లో నివాసం చేస్తున్నప్పుడు మన పక్కింట్లో వాళ్ళకి మనం ఏంటి అనేది తెలియదు. కానీ దేవుడికి సమస్తము తెలుసు. నీ పేరు ఏంటి? ఈరోజు నీ పేరేంటి అని దేవుడిని అడిగితే, నీ ఐడెంటిటీ, నువ్వు ఏంటి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అని దేవుడు అడిగితే నువ్వేం చెప్తావు? నీ పేరు ఏమని చెప్తావు? తెలుసుకోవడానికి కాదు, నువ్వు ఏంటో నీకు తెలపడానికి దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఈరోజు నీ పేరు ఏంటి, అసలు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అని దేవుడు అడుగుతూ ఉంటే, నేను యాకోబుని, నేను మోసగాడిని అని దేవుడికి పరిచయం చేసుకుంటున్నాడు, ఒప్పుకుంటున్నాడు దేవుని దగ్గర. నేను మోసగాడిగా ఉన్నాను ఇన్ని రోజులు, నన్ను దయచేసి బ్లెస్ చేయి, నన్ను ఆశీర్వదించు అని అడుగుతూ ఉన్నాడు. మరి ఇప్పుడు దాకా తన జీవితంలో అధికారం ద్వారా సంపాదించుకుందాం అనుకున్నాడు, తన తెలివి ద్వారా సంపాదించుకుందాం అనుకున్నాడు, తన బలం ద్వారా ఏమైనా చేద్దాం అనుకుంటున్నాడు. కానీ తన బలహీనతలో దేవుడు తనకి విజయాన్ని ఇస్తాను అంటున్నాడు. ఎలాగా అంటే దేవుని మీద
ఆధారపడటం ద్వారా. బలహీనతలో దేవుని మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు, దేవుని నుంచి తొలగిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ మనం బలహీనతలో మనల్ని బలపరిచేది ఎవరు? దేవుడు మాత్రమే. మనం వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు వాక్యం మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? బలపరుస్తూ ఉంటుంది, అది మనకి శక్తినిస్తూ ఉంటుంది. మనం కృంగిన సమయంలో ఆ వాక్యం ఏం చేస్తుంది? మనల్ని లేవనెత్తుతూ ఉంటుంది. మరి యాకోబుని తనున్న పరిస్థితిలో నుంచి లేవనెత్తడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీ పేరు ఏంటి అంటే యాకోబు అని చెప్తున్నాడు. అయితే దేవుడు అంటాడు, ఇక మీద మీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు కాదు. ఇజ్రాయేల్ అనే పదానికి అర్థము దేవునితో, దేవునితో అందరూ చెప్పండి, దేవునితో, మనుషులతో కూడా పోరాడాడంట. ఏం చేస్తా ఉన్నాడు తన లైఫ్లో? పోరాటమే. ఎప్పటి నుంచి? తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి పోరాటమే యాకోబు జీవితంలో. ఇక్కడ చివరిగా ఏం చేస్తా ఉన్నాడు? పోరాడుతూ ఉన్నాడు దేవునితో, దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచిన వాడు యాకోబు. కలలో కాదు, నిజంగా ఫైట్ చేసాడు. నిజంగా తన తుంటి నరం ఏమైంది? బ్రేక్ అయింది. కాబట్టి సెల్ఫ్ విల్ అనేది ఎంత ప్రమాదమో మనం చూస్తూ ఉన్నాము. కానీ మన సెల్ఫ్ విల్ కంటే దేవుడు చాలా శక్తివంతుడు. దేవుని పట్టుకున్నాడు, తన యొక్క పరిస్థితిని ఒప్పుకున్నాడు. దేవుడు పేరు అడుగుతూ ఉన్నాడు తిరిగి, నీ పేరేంటో నాకు చెప్పవా అంటాడు. ఎవరు? తనని దర్శించిన దేవుడిని యాకోబు తిరిగి అడుగుతా ఉన్నాడు, నీ పేరేంటో నాకు చెప్పవా? ఎందుకు నువ్వు నా పేరు అడుగుతున్నావు? నేను నిన్ను బ్లెస్ చేస్తాను అని అక్కడ బ్లెస్ చేయాలి. అబ్రహాంని దర్శించినప్పుడు దేవుడు అక్కడ ఎలాగా దర్శించాడు అబ్రహాంని? సర్వశక్తి కలిగిన దేవుడు, ఎల్షదాయి, సర్వశక్తి గల దేవుడిగా అబ్రహాంకి మరి దర్శించాడు. మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు మోషే కూడా అడుగుతాడు, నీ పేరేంటి అంటే అక్కడ కూడా చెప్పడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అంటాడు. మనోహ అడుగుతాడు, నీ పేరేంటి? సంసోను పుడతాడని చెప్పినప్పుడు మరి దేవుడు అక్కడ తన పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. దేవుడు ఎంతవరకు మనకి రివీల్ చేస్తూ ఉన్నాడో అంతవరకే మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. కాబట్టి దేవుడు అక్కడ యాకోబుని ఆశీర్వదించాడు. ఎప్పటికీ యాకోబు మరి దేవుని మీద ఆధారపడాలి అనే మరి ఉద్దేశంతో దేవుడు యాకోబుని ఆశీర్వదించడం జరిగింది. సో తెల్లవారుతుంది కాబట్టి నన్ను వెళ్ళిపోని అని దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు తెల్లవారిన తర్వాత యాకోబు కుంటుతా ఉంటాడు. అప్పుడు అంటాడు, నేను దేవుని ఎలా చూశాను? కాముగా చూశాను. 32వ అధ్యాయం చూడండి, 32వ అధ్యాయము చదవండి. చాలండి. ఆ స్థలానికి ఏం పేరు పెట్టాడు? పెనూయేలు అని పేరు. దేవుని ఎలా చూడగలిగాడు యాకోబు? ముఖాముఖిగా దేవుణ్ణి చూశాడు. పెనూయేలు, ఇజ్రాయేల్ అంటే ఏల్ అంటే దేవుడు, ఇజ్రాయేల్ దేవునితో పోరాడాడు. పెనూయేలు, ఏల్ అంటే దేవుడు, పెను అంటే ముఖం, ద ఫేస్ ఆఫ్ ఎల్, దేవుని యొక్క ముఖాన్ని ఎవరు చూశారు అక్కడ? యాకోబు చూశాడు. మరి మనము దేవుని ముఖాన్ని చూడగలుగుతున్నాము. ఆయన్ని మనము దర్శనంలో కానీ కళలో కానీ ఆయన స్వరూపాన్ని చూడగలిగే వాళ్ళంగా మనం ఉన్నాము. మన ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉంది? మరి భౌతికంగా దేవుడు ఆయన దగ్గరకు వచ్చాడు, ఫిజికల్గా యాకోబుని బ్లెస్ చేసినట్లుగా చూస్తూ ఉన్నాము. కాబట్టి మరి యాకోబుని దర్శించాడు. ఆయనలో ఏం భయం ఉంది? ఏశావు చంపేస్తాడేమోనండి. ఏశావు నుంచి కూడా ఆయన తప్పిస్తానని ధైర్యం ఇచ్చాడు. సో మరి ఆ రాత్రంతా పోరాటం జరిగింది. ఉదయం అయింది. సో చీకట్లో నుండి యాకోబు ఎక్కడికి వస్తున్నాడు? వెలుగులోనికి వస్తూ ఉన్నాడు. తన జీవితంలో వెలుగు ఉదయిస్తూ ఉంది. కుంటుతున్నాడు. ఆ పరిస్థితులు ఎవరి మీద ఆధారపడతా ఉన్నాడు? దేవుని మీద ఆధారపడతా ఉన్నాడు. తన యొక్క బలహీనతలో దేవుని మీద ఆధారపడతా ఉన్నాడు. మరి మన బలహీనతలో మనం దేవుని మీద ఆధారపడే వ్యక్తులుగా ఉన్నామా, లేకపోతే మనుష్యుల్ని మనకి ఆధారంగా చేసుకుంటా ఉన్నాము? మోషే నత్తివాడిగా ఉన్నాడు, కానీ లీడర్షిప్ పదవి దేవుడు మోషేకి ఇచ్చాడు. కానీ నత్తివాడిగా ఉండి మోషే ఎవరి మీద ఆధారపడాలనుకుంటా ఉన్నాడు? దేవుని మీద ఆధారపడాలని. పౌలు
తన జీవితంలో ఒక ముళ్ళు ఉంది, దేవుడు ఆ ముళ్ళుని తీసివేయలేదు. నా కృప నీకు చాలు అంటాడు. యాకోబు కుంటివాడిగా ఉన్నాడు, కుంటివాడిగా దేవుని మీద ఆధారపడాలని దేవుడు చూస్తా ఉన్నాడు. మరి నువ్వు నేను ఏ పరిస్థితిలో దేవుని మీద ఆధారపడతావు? సమస్తము కలిగిన వారిగా దేవుని మీద ఆధారపడుతున్నామా? అయ్యా నాది ఏమీ లేదు, నన్ను నేను పూర్తిగా నీకు సబ్మిట్ చేసుకుంటున్నాను. మరి దేవుడు నిన్ను షేప్ చేసి తనకి లోబడేలాగా చేసుకునే దాకా నువ్వు ఆధారపడకుండా ఉన్నావా? లేకపోతే ముందే దేవుని పిలుపుని అందుకొని ఆయన వాక్యానికి లోబడే స్థితి నీలో ఉందా? మరి ఇదంతా జరిగినప్పుడు యాకోబు మరి తెల్లవారాక తన ఫ్యామిలీతో చెప్పుకుంటాడు, రాత్రి దేవుడు నన్ను దర్శించాడయ్యా, ఎందుకు ఉంటున్నావు డాడీ అని పిల్లలు అడిగితే దేవుడు నన్ను తొడగూటి మీద కొట్టాడు. కాబట్టి ఇశ్రాయేల్ నేటి వరకు ఆ తొడగూటి మీద ఉన్న 9.5 ఇప్పటి వరకు వాళ్ళు తినరు. కాబట్టి దేవుడు మరి ఈ విషయాలన్నీ మోషేతో తన పుస్తకంలో రాయిస్తూ ఉన్నాడు. మరి ఫైట్ చేశాడు. ఫైట్ చేసిన తర్వాత మరి బ్రతిమాలుతూ ఉన్నాడు, దయచేసి నన్ను ఆశీర్వదించాడు. మనం కూడా మన జీవితంలో దేవుని ఏమడగాలి? నన్ను ఏ ఆశీర్వాదం కావాలి మనకి? పరలోక సంబంధమైన ఆశీర్వాదం. పర సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటే ఈ లోకంలో మనకి ఏది కావాలో వాటితో పాటు దేవుడు తన పిల్లలను దేవుడు ఏం చేయడు? విడిచిపెట్టాడు. అబ్రాహాంని అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాడు. కానీ అబ్రాహాం దేనికోసం వెయిట్ చేస్తా ఉన్నాడు? పునాదులు గల ఆ పట్టణం కోసం అబ్రహాము వెయిట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రైస్తవులమైన మనము కూడా మన జీవితాల్లో ఉన్న గురి ఏంటి అంటే పునాదులు గల ఆ పట్టణం కోసము అబ్రహాము ఏ రీతిగా అయితే ఎదురు చూస్తూ ఉన్నాడో మన జీవితాల్లో కూడా మరి పునాదులు గల పట్టణంలో మనము కూడా ఆయనతో పాటు యుగములు జీవించాలనే ఆశ మనము కలిగి ఉండాలి. మన జీవితాల్లో యుద్ధాలు మరి పోరాటాలు వచ్చినప్పుడు యుద్ధాలు ఎవరు చేస్తారు? మన పక్షంగా దేవుడే చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు కనానులో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు మరి దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు ఖడ్గంలో అనేది జయించరు, మరి నా మీద విశ్వాసం ఉంచినప్పుడు నేను మీకు అక్కడ విజయాన్ని ఇస్తాను అని చెప్తా ఉన్నాడు. కాబట్టి యుద్ధాలు వాళ్ళు చేయలేదు, వాళ్ళ పక్షంగా ఎవరు చేశారు? దేవుడు వాళ్ళ పక్షంగా యుద్ధం చేశాడు. యాకోబు జీవితంలో కూడా మరి ఏశావు విషయంలో భయపడకు, నేను నీకు తోడుగా ఉండి తిరిగి నిన్ను నీ తండ్రి ఇంటికి నడిపిస్తాను, నేను బ్లెస్ చేస్తాను అని చెప్పిన దేవుడు, యాకోబుకి తోడుగా ఉండి నడిపించిన దేవుడు ఈరోజు మనకి కూడా తోడుగా ఉండి మన బలహీనతలో మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? బలపరిచే దేవుడుగా, మన జీవితాల్లో మనందరికీ చాలిన దేవుడుగా మన అందరి పక్షంగా ఉండి మనల్ని నడిపించడానికి మరి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వేలు అనుభవం నీ జీవితంలో ఉందా? బేతేలు అనుభవం మరి మన జీవితాల్లో ఉందా? అంటే మనము దేవునిలో ఎదుగుతామన్నప్పుడు ఆయన మన జీవితంలో తన యొక్క చిత్తాన్ని, తన దర్శనాన్ని మనకి రివీల్ చేస్తాడు. ఆయన ముఖాన్ని చూడాలనే ఆశ మనం కలిగి ఉంటే తప్పకుండా ఆయన నిన్ను ఏం చేస్తాడు? దర్శించటానికి ఆయన శక్తి కలిగిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి యాకోబుకు తోడుగా ఉండిన దేవుడు మనకి కూడా ఈరోజు తోడుగా ఉండి మన ప్రతి ప్రయత్నంలో మనల్ని ఆశీర్వదించి మనల్ని నడిపించడానికి ఆయన శక్తి కలిగిన దేవుడుగా ఉన్నాడు. దేవుడు మన వెనుక వాక్యాన్ని గురించి చిన్న ప్రార్థన చేసుకుందాం.